కాకినాడలో విద్యార్థినులు పేరెంట్స్ ఆందోళనకు దిగారు. తమకు క్వాలిఫైడ్ టీచర్స్ కావాలంటూ రోడ్డెక్కడం ఆసక్తికరంగా మారింది. అర్హత కలిగిన ఉపాధ్యాయులతో చదువు చెప్పించాలంటూ కాకినాడ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల ముందు విద్యార్థులు తల్లిదండ్రులు నిరసన చేపట్టారు. కాకినాడ శ్రీనగర్ గర్ల్స్ హైస్కూల్లో ఇటీవల డిప్యుటేషన్ ప్రక్రియ జరిగింది. అయితే డిప్యుటేషన్లో భాగంగా కాకినాడ శ్రీనగర్ గర్ల్స్ హైస్కూల్లోని టీచర్స్ వేరే స్కూల్కు వెళ్లగా ఇక్కడికి కొత్త వారు వచ్చారు. అయితే కొత్తగా వచ్చిన టీచర్స్ పాఠాలు సరిగా చెప్పడం లేదని ఆరోపిస్తున్నారు విద్యార్థినులు, వారి పేరెంట్స్. ఈ క్రమంలోనే హైస్కూల్ ముందు ఆందోళనకు దిగారు. క్వాలిటీ టీచర్స్ కావాలంటూ నినాదాలు చేశారు. ఇక ఈ విద్యా సంవత్సరంలో 2 నెలలు గడిచిపోతున్న ఒక్కో సబ్జెక్టులో ఒక్కో చాప్టర్ సిలబస్ కూడా పూర్తి కాలేదని చెప్తున్నారు కాకినాడ శ్రీనగర్ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థినులు. తాము ఏం చదువుతున్నామో తమకే అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం అవగాహన లేని టీచర్స్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఒక్క డౌట్ అడిగిన కొత్త టీచర్లు సమాధానం చెప్పలేకపోతున్నారన్నారు. కొత్తగా డిప్యుటేషన్ పై వచ్చిన టీచర్ల ప్రతిభ చూస్తే పిల్లలకి ఆశ్చర్యం కలుగుతోందంటున్నారు తల్లిదండ్రులు. సబ్జెక్టులో టీచర్లకి అవగాహన లేకపోతే చదువుకునేదెలా అని టీవీ9 వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను విద్యాశాఖ అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించారు. క్వాలిటీ టీచర్స్ ను నియమించమని అడిగితే డీఈఓ తమ పట్ల రెస్పెక్ట్ లేకుండా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా విద్యాశాఖ ఉన్నతాధికారులపైన స్పందించి మంచి చదువులు చెప్పించాలని వేడుకుంటున్నారు విద్యార్థినులు, పేరెంట్స్.